అన్న తీన్మార్ మల్లన్న గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే పొద్దున మార్నింగ్ న్యూస్ చదువుతాడు, మధ్యాహ్నం పోయి నేను పోరాటం చేస్తా అంటాడు, కానీ పోరాటంలో కనబడడు. తీన్మార్ మల్లన్న అన్నట్టుని మానసిక ఆందోళన ఎట్లున్నదంటే, మార్నింగ్ న్యూస్లో కనబడకపోతే ప్రజలు మర్చిపోతారేమో అని ఒక ఆందోళనలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆయన ముఖం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కనిపించకపోతే ఎక్కడ కనుమరుగైపోతానో అనే ఒక మానసిక వ్యాధితోటి తీన్మార్ మల్లన్న బాధపడతాడు. అందుకే అటు ఫుల్ టైం రాజకీయాలు చేయలేకపోతున్నాడు, ఇటు ఫుల్ టైం జర్నలిస్ట్గా పనిచేయలేకపోతున్నాడు, అటు ఫుల్ టైం ఎమ్మెల్సీగా కూడా నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే తనను నమ్మి ఓట్లేసిన ఉద్యోగస్తులకు కావచ్చు, ఇప్పటి వరకైతే ఈ సంబంధం అంతా కూడా న్యాయం చేయలేదు. ఆయనను గెలిపించింది పట్టభద్రులు, ఉద్యోగస్తులు. కానీ ఆయన ఎత్తుకున్న నినాదం ఏంటిది? తన బతుకుదెరువు కోసం బీసీ నినాదం ఎత్తుకున్నాడు. పోని బీసీలకేమన్నా న్యాయం చేకూర్చే పని చేసిండా ఈ 2 సంవత్సరాల్లో అంటే అది చేయలేదు. ఏందంటే బీసీల ఓట్ బ్యాంకును కొంత చీల్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ చేయాలనేది తీన్మార్ మల్లన్న యొక్క అంతరాలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇక రాజకీయ భవిష్యత్తు అంటే వాడు పార్టీ పెట్టిందనేది కూడా ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడంతోటి ఏం చేయాలనే అర్థమైతే లేదు. అంత పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాడు. కేసీఆర్ దించేస్తే చాలనుకున్నాడు, కానీ ఇప్పుడు రెడ్డిల మీద అక్కసు వెళ్ళగక్కుతాడు. రెడ్డిల మీద ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నావురా అంటే వాని దగ్గర సమాధానం లేదు. వీడే రెడ్డిల పుణ్యాన గెలిచిండు, వీడే రెడ్డిలు ఇచ్చిన బీఫామ్తో గెలిచిండు, వీడే రెడ్డిల చేతుల్లో తీసుకుపోయిన ఆస్తి మొత్తం రాసిస్తానా అని కోమటిరెడ్డి కాళ్ళ దగ్గర పెట్టిండు, వీడే పోయి కోదండరామరెడ్డి గారి కాళ్ళు మొక్కిండు, వీడే పోయి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కొన్ని కోట్ల రూపాయలతోటి జల్సాలు చేసిండు. ఆఖరికి వాళ్ళ మీద దుమ్మెత్తిపోతాను. కాబట్టి వాని రాజకీయ భవిష్యత్తు అనేది మొత్తం అంధకారం, దారి తెలియని పసిపిల్లాల్లాగా అయిపోయింది వాని పరిస్థితి. కాబట్టి అసలు వాని గురించి ఏం లేదు. ప్రస్తుతం వాడు అయోమయ స్థితిలో ఉన్నాడు, ఓ గందరగోళమైన స్థితిలో ఉన్నాడు. దయచేసి మన బీసీ మిత్రులకు ఒకటి చెప్తున్నా, వాడు రెడ్డే, వాడు బీసీ కాదు. కాబట్టి మీరు భ్రమపడకండి. వాడు నికార్సైన రెడ్డి. పటేళ్ళే రెడ్డిలు, రెడ్డిలే పటేళ్ళు. దీంట్లో ఏమాత్రం తేడా లేదు. మన మృదిరాజులు కావచ్చు, గౌడులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, యాదవులు కావచ్చు, కమ్మరి కుమ్మరి వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా నికార్సైన బీసీలు. వాడు బీసీ కాదు. కాబట్టి వాని రాజకీయ భవిష్యత్తు ఏందో వానికే తెలియదు. వాని తోక పట్టుకొని పేటోళ్ళు మీరు పోయి బొందల పడతారు. ఒక్క మేధావాన్ని ఉన్నాడే వాని పక్కన, ఒక్క స్పోక్స్ పర్సన్ అని ఉన్నాడే వాని పక్కన, అసలు ఎవడైనా 4 తెలివికాల మాటలు మాట్లాడేటోడు ఉన్నాడే వాని పక్కన, పద్ధతి గల మనుషులు ఎవడన్నా ఉన్నాడే వాని పక్కన. ఒక్కసారి గమనించుర్రు మీరు. రాజకీయం అంటే ఏంటిది? ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక రెడ్డి, ఒక వెలుమ, ఒక బాపనైనా, ఒక కొమటైనా, ఇట్లా సర్వజనాలు, సకల జనాలు కలిస్తేనే సామాజిక న్యాయం. ఈ సర్వజనాలు కలిసి వీళ్ళలో ఏ కులానికి ఎంత నిష్పత్తి, ఏ కులా జనాభా ఎంత ఉన్నది, వాళ్ళకు ఏమేమి ఇవ్వాలి అనేది ఓ సామాజిక న్యాయం. ఎవరి వాటా వాళ్ళకు పంచడం అనేది సామాజిక న్యాయం. ఎవడున్నాడా వీని పక్కన? ఎస్సీలు అద్దంటాడు. ఎస్సీల మీద పోయి యుద్ధం చేయలేవు. ఉస్మానియా యూనివర్సిటీలా ఒక మాదిగ బిడ్డ వైస్ ఛాన్సలర్ అయితే పోయి ఆయనను తిట్టి, నువ్వు మొగోనివేనా, నేను వస్తే భయపడతావురా నువ్వు అని మాదిగ బిడ్డను తిట్టొచ్చిండు. ఉస్మానియాకు పోయి మాలల మీద తిట్టొచ్చిండు. ఆఖరికి మన పిసిసి గౌడు మహేష్ కుమార్ అన్న టీపీసీసీ అయితే ఓర్వలేక ఆయన దించేయడానికి కుళ్ళు కుతంత్రాలు చేసి ఆయన మీద కుట్రలు చేస్తే నడ్డి మీద దాంతో బయటకు వచ్చి పడ్డాడు. బీసీలు పదవులు అధిరోహించినా వీనికి నచ్చదు. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుని మీనే గారా వీడు వ్యతిరేకత తేవాలని చూసింది. కాబట్టి వానికి సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ తెలియదు.
వానికి రాజకీయం చేత కాదు, వానంత విద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాడు. కాబట్టి వానికి రాజకీయం తెలియకనే గందరగోళమైన స్థితిలో పడి మరిగా అటు దీన్ని పుసుకున్న మరి ఈ 2-3 నెలల్లో అటు వేసుకపోయే అవకాశం కూడా ఉంటుంది సుమా. ఆ ఎర్రగడ్డకు కూడా వేసుకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాని పరిస్థితి అట్లా తయారైంది. మరి చెప్తాను అక్కడో లిక్కోలు చెప్తాను.